తులారాశి వారికి 12 సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతి మిథున రాశిలో భాగ్యస్థానంలో సంచారం చేయడం వలన ఎన్నో రోజులుగా ప్రేమికులుగా ఉండబడిన వారు వివాహం చేసుకోబోతున్నారు. అన్యోన్యత లేనటువంటి దంపతులు ఒకరిపైన ఒకరు సమమైన భావాలతో మంచి పదాలతో గౌరవించుకోవడం మొదలు పెడతారు. భార్యకు భర్త, భర్తకు భార్య తోడు నీడగా ఉండే పరిస్థితి ఉంటుంది. గతంలో విడిపోవాలి అనుకుంటున్న వారందరూ కలిసి ఉండాలని మీ ఆలోచన కలుగుతుంది. కారణం ఏమిటయ్యా అంటే మీ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అపోహలకు వెళ్లకుండా ఈగోలకు దూరంగా ఉంటూ సత్ప్రవర్తన కలిగి ఉండాలి. సమాజంలో మేమిద్దరం కలిసి ఉంటేనే ఇరువురు కుటుంబాల నుంచి మాకు మంచి సఖ్యత కలుగుతుందని పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలు చేసేవారందరూ కూడా వాళ్ళన్నారు వీళ్ళన్నారు ఏదో అన్నారని చెప్పి వాళ్ళపైన రాగద్వేషాలు పెంచుకోకుండా మౌనంగా ఉంటూ అర్థం చేసుకునే ప్రయత్నం చేయగలుగుతారు. ఇలాంటి కాల సమయంలో ప్రతి శుక్రవారం పూట మేధా దక్షిణామూర్తి స్వామిని స్మరించడం, ప్రతి గురువారం పూట పసుపు రంగు వస్త్రాలు ధరింపచేసి భగవంతుడికి అనగా రుద్రుడికి పసుపుతో కలిగినటువంటి శనగపప్పుతో కలిగినటువంటి లేకుంటే సువర్ణంతో కలిగినటువంటి అభిషేకం చేయడం వలన ప్రేమికులకు, భార్యాభర్తలకు పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాల్లో ఉండబడిన దోషాలన్నీ కూడా తొలగిపోయి మంచి వాతావరణం ఏర్పడుతుందని చెప్పి కూడా గమనించాలి.